ఎంక్వైరీ కమిషన్ విచారిస్తే తప్పేంది, విచారణను నిలిపేస్తూ స్టే ఇవ్వలేం. పవర్ కమిషన్ను రద్దు చేయాలి అన్న కేసీఆర్ పిటిషన్ పైన హైకోర్టు పిటిషన్కు నెంబర్ కేటాయించాలని రిజిస్ట్రీకి ఆదేశం. ఇవాళ విచారణ చేస్తామని వెల్లడి. విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణాల్లో అక్రమాలు తేల్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంక్వైరీ కమిషన్ను రద్దు చేయాలంటూ హైకోర్టుకు వెళ్లిన బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్కు ఎదురుదెబ్బ తగిలింది. కమిషన్ విచారణ నిలిపేస్తూ స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎంక్వైరీ కమిషన్ను రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పైన హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్తో కూడిన డివిజన్ బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్కు నెంబర్ కేటాయించేందుకు హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరాలు లేవనెత్తగా నెంబర్ కేటాయింపు అంశంపైన కోర్టు విచారణ కొనసాగించింది. ఈ సందర్భంగా డివిజన్ బెంచ్ స్పందిస్తూ, సింగిల్ బెంచ్ కూడా కాదు, డివిజన్ బెంచ్, ఇద్దరు జడ్జిలు, ఎంక్వైరీ కమిషన్ విచారణ చేస్తే తప్పేంటి, ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చాక దాన్ని ప్రభుత్వం అసెంబ్లీలో పెడుతుంది, అప్పుడు ఆ నివేదిక పైన అసెంబ్లీలోనే చర్చ చేయవచ్చు కదా అని పిటిషనర్ను ప్రశ్నించింది. దీనికి కేసీఆర్ తరపు లాయర్ స్పందిస్తూ, అసలు కమిషన్ వ్యవహరిస్తున్న తీరునే మేము ప్రశ్నిస్తున్నాం. కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి విచారణ పూర్తి చేయకుండానే అసమగ్ర వివరాలు సేకరించి తప్పు జరిగిపోయిందని మీడియా సమావేశంలో వెల్లడించారు. కమిషన్ని నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని అన్నారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరాలను తోసిపుచ్చింది. అయిపోయిందా? కేసీఆర్ ఇంకేమైనా చేసేది ఉందా? నువ్వు ఎక్కడ ఉంది ఇది? ఈ పిటిషన్కు నెంబర్ కేటాయించాలని ఆదేశించింది. వీళ్ళు ఏంటంటే బేసిక్గా ఇది విచారణకి వద్దు, ఈ కమిషన్ రద్దు చేయాలంటాడు. అరే నీకు అది జ్యుడిషియల్ కమిషన్, అది ఒక జడ్జి నేతృత్వంలో జరుగుతున్న ఎంక్వైరీ, అది ఇది నీకు అర్హత లేదన్నాడు. అర్హత లేదు దేందే బాబు అంటే, ఈఆర్సీ అన్నది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, అది కూడా కోర్టు లాంటిదే. ఒక రాజ్యాంగబద్ధ సంస్థ తీసుకునే తీర్పుల మీద, నిర్ణయాల మీద కమిషన్ వేసే హక్కు లేదంటాడు. అరే బాబు, అది ఈఆర్సీ అన్నది ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం విషయంలో అసలు అనుమతే ఇవ్వలే. అనుమతి ఇవ్వకముందే నువ్వు ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని ఈ దందా నడిపించినావు. ఇది వాస్తవం, కళ్ళ ముందున్న ఎవిడెన్స్ ఇది. అయితే ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం, భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణాల్లో అవకతవకలపైన విచారణ చేపట్టేందుకు జస్టిస్ నరసింహారెడ్డితో ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎంక్వైరీ కమిషన్తో పాటు వ్యక్తిగత హోదాలో జస్టిస్ నరసింహారెడ్డిని ప్రతివాదులుగా చేర్చారు. రాజకీయ కక్షతోనే కమిషన్ ఏర్పాటు, ఎవరు కేసీఆర్ లాయర్ అంటుండు. తొలుత కేసీఆర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ ఆదిత్య సోంధి వాదన వినిపించారు. ఈ నెల 30తో ఎంక్వైరీ కమిషన్ గడువు ముగుస్తున్నది. ఈలోగా కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది కాబట్టి కమిషన్ విచారణపైన స్టే ఇవ్వాలి అని కోరాం. దీనిపైన స్పందించిన హైకోర్టు పిటిషన్కు నెంబర్ కేటాయింపు అంశంపైనే నేడు విచారణ జరుపుతున్నాం. అంటే ఆ ఏదైతే రిట్ పిటిషన్ దాఖలు చేసిండు, ప్రతివాదులుగా చేరుస్తూ కొంతమందిని ముగ్గురిని కేసీఆర్ వేసిన రిట్ పిటిషన్ అన్నమాట ఇది. దీని మీద స్టే ఇవ్వాలి ఇమీడియట్గా అని. ఎందుకంటే నేను ఎంక్వైరీ కమిషన్ ముందు హాజరు కావాలి 27వ తేదీన. లేదు నేను అటెండ్ కాను, దీని మీద అసలు స్టే ఇవ్వండి అని కోర్టుకు పోయిండు. అయితే స్టే ఇచ్చుడు గీచుడు కుదరదు, కానీ ఫస్ట్ అయితే దానికి నెంబర్ ఇచ్చే విషయంలోనే మేము మాట్లాడుతున్నాం. ఆ రిట్ పిటిషన్కి నెంబర్ ఇవ్వమని రిజిస్ట్రీని ఆదేశించింది. పిటిషన్కు నెంబర్ కేటాయించాక శుక్రవారం విచారణ చేస్తాం, అన్ని అంశాలు పరిశీలిస్తాం. దీంతో శుక్రవారం అంటే ఇవాళ మళ్ళీ విచారణ ఉన్నది. దీంతో తొలుత పిటిషన్కు నెంబర్ కేటాయించాలని ఆదిత్య సోంధి కోరారు. విద్యుత్కు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని చట్ట ప్రకారమే చేసింది. కేవలం రాజకీయ వేధింపుల్లో భాగంగానే ప్రస్తుత ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. ఈఆర్సీ ఇచ్చిన తీర్పు ప్రకారమే ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు జరిగింది. ఈఆర్సీ తీర్పులపైన విచారణ చేసే అధికారం జ్యుడిషియల్ కమిషన్కు లేదు. ఈ నెల 15 లోపుగా విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని కేసీఆర్ను కమిషన్ కోరింది. విచారణకు హాజరు కమ్మన్లే, వివరణ ఇవ్వమని కోరింది, వివరణ ఇచ్చిండు. కానీ ఆలోపే ఈ నెల 11వ తేదీన కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ వ్యవహారాల్లో తప్పులు జరిగినట్టుగా చెప్పారు. మీకు జ్యుడిషియల్ కమిషన్ అన్నది వాళ్ళు విచారణ ఏ రకంగానైనా చేసుకోవచ్చు. బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్ళి ప్రజల్ని కూర్చోబెట్టి అడగొచ్చు, ప్లాంట్ ఉన్న దగ్గరనే బహిరంగ విచారణ చేయొచ్చు, ఎవరినైనా పిలవచ్చు, అది ఉన్నది వాళ్ళకి. విద్యుత్ వ్యవహారాల్లో తప్పులు జరిగినట్టుగా చెప్పారు. కమిషన్ విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి, కానీ వాటిని మీడియాకు వెల్లడించడానికి వీల్లేదు. కేవలం కేసీఆర్ను టార్గెట్ చేస్తున్నట్టుగా ప్రెస్ మీట్లో జస్టిస్ నరసింహారెడ్డి మాట్లాడారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ను సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించడాన్ని ఆయన తప్పుపట్టారు. దేశవ్యాప్తంగా చాలా ప్రాజెక్టులు సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించినవే ఉన్నాయి. ఆ ప్రాజెక్టు వల్ల 250 కోట్ల నుంచి 300 కోట్ల వరకు నష్టం వస్తుందంటూ వెల్లడించి కమిషన్ తన పరిధి దాటింది.
కమిషన్ ఏర్పాటు నోటిఫికేషన్లోనే అనేక లోపాలున్నాయి, ఫలానా తప్పు జరిగిందని దాన్ని నిగ్గు తేల్చాలనే షరతులతో విచారణ కమిషన్ ఏర్పాటు చేయడం చెల్లదు. కేవలం రాజకీయ కక్షతోనే ఏదో తప్పు జరిగిందని తేల్చేందుకే ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. దీనికి అనుగుణంగా జస్టిస్ నరసింహారెడ్డి కూడా మీడియాకు విషయాలన్నీ ముందే చెప్పి కమిషన్ తుది నివేదిక ఎలా ఉండబోతున్నదో చెప్పకనే చెప్పారు. అన్ని అనుమతులతోనే విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణం జరిగింది. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినాయి. కేంద్ర ప్రభుత్వం కానీ ఇంకోటి అనుమతి ఇచ్చింది. నువ్వు మింగమని కాదు, మింగమని తుప్పుపట్టిన పరికరాలు తెచ్చి ప్లాంట్ పెట్టమని నీకు అనుమతి ఇయ్యలే. ఓకే, సో ఇట్లా కేసీఆర్కి నిన్న గట్టి దెబ్బ తగిలింది. ఏం జరుగుతుంది ఏందన్న చూడాలి. అసలు నువ్వు లీడర్ అయితే, నువ్వు ఏ తప్పు చేయకపోతే చలో విచారణకు హాజరుగా. ఏముంది అందులో? నువ్వు ఏ తప్పు చేయకపోతే తప్పులు ఏమైనా కొత్తగా తెచ్చి పెడతారండి అందులో. నువ్వు ఏ తప్పు చేయకపోతే, నువ్వు ఏ నిర్ణయం తప్పుగా చేయకపోతే వాళ్ళు ఏం చేయగలుగుతారు? దాన్ని ఇంకా నీకే సింపతి పెరుగుతుంది ఒకవేళ ఆ తప్పును నిరూపించలేకపోతే. చలో అటెండ్గా. ఇంకా ముఖ్యమంత్రి లెక్క ఫీల్ అవుతున్నాడు ఈయన. అయిపోయిందా స్వామి, నీ పని అయిపోయింది. కేసీఆర్ ఉక్కిరి బిక్కిరి, పక్క ఆధారాలతో విచారణకు పిలుస్తున్న జ్యుడిషియల్ కమిషన్లట. ఒకవైపు పవర్ కమిషన్, మరోవైపు కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీతో బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మొన్నటిదాకా తన 10 ఏళ్ల పాలన పైన ఎలాంటి విచారణకైనా సిద్ధమని చెప్పిన గులాబీ బాస్ ఇప్పుడేమో ఆగమాగం అవుతున్నారట. ఇప్పుడు కాళేశ్వరం మీద విచారణ కాదండి అది. మీరు పేపర్లు ఎన్నిసార్లు చెప్పినా మీకు బుద్ధి వస్తలేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన 3 బరాజుల మీద విచారణ అది. అది రాయండి, అది క్లియర్గా. ఎవరిని మోసం చేస్తారు? ఇంకా ఎంతకాలం మోసం చేస్తారు? మీ గవర్నమెంట్లో మీరు ఉన్నా, మీ లీడర్లు, మీ అధినేతలు మీరు ప్రభుత్వంలో భాగస్వాములై ఉన్నా మీరు ఈ పేపర్లో దాన్ని రుద్దకండి. ఇది కాళేశ్వరం మీద ఎంక్వైరీ కాదు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన 3 బరాజుల మీద ఎంక్వైరీ మాత్రమే. ఈ కమిషను మల్లన్న సాగర్ మీదనో, లేకపోతే ఇంకో రిజర్వాయర్ మీదనో, టన్నెల్స్ మీదనో, కాలువల మీదనో, ఇది ఈ కాళేశ్వరం బరాజుల మీద వేసిన కమిషను ఎంక్వైరీ చేయదు. అయినా కేసీఆర్ ఏం కాళేశ్వరం దాంట్లో ఉక్కిరి బిక్కిరి ఏం అయితలేడు, సేఫ్గానే ఉన్నాడు. మెగా కృష్ణారెడ్డిని టచ్ చేయనంత కాలం కేసీఆర్కి ఏం కాదు. ఇందులో మెగా కృష్ణారెడ్డిని టచ్ చేసే దమ్ము, ధైర్యం ఇక్కడ ఉన్న కాంగ్రెస్కి కానీ పైన ఉన్న బీజేపీకి కానీ లేదు. ఎందుకంటే మెగా కృష్ణారెడ్డి చాలా సేఫ్గా అన్ని పార్టీలకు పైసలు ఇచ్చిండు. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో డబ్బులు ఇచ్చిండు, అన్అఫీషియల్గా కూడా డబ్బులు ఇచ్చిండు. మెగా డైరీ ఓపెన్ చేస్తే మొత్తం అందరి కాంగ్రెస్ లీడర్ల పేరు, బీజేపీ లీడర్ల పేర్లు కూడా ఉంటాయి అందులో, మీడియా ఛానళ్ళ పేర్లు కూడా ఉంటాయి అందులో. ఇంకా అనడానికి ఏముంది అక్కడ?